హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ. నేను వచ్చేసరికి ఒక టెక్నీషియన్ని. డిటిహెచ్ ఫీల్డ్లో కొత్తగా ఎవరైనా రావాలి అనుకుంటుంటే వాళ్ళ కాడ ఉండవలసిన ముఖ్యమైన టూల్స్ ఏమేమి కావాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అన్నిటికంటే ముందు బ్యాగ్ కావాలి. ఈ టైప్ బ్యాగ్ ఉండాలన్నమాట. ఏ టైప్ అయినా పర్లేదు, ఒక బ్యాగ్ అనేది ఉండాలి. బ్యాగ్ అనేది ఉంటే మనం టూల్స్ అనేవి పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ముందు బ్యాగ్ తర్వాత నెక్స్ట్ ఉండాల్సింది పనిముట్లు వచ్చేసరికి బ్యాగ్ తర్వాత మన కాడ ఉండవలసిన ముఖ్యమైన టూల్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి శాటిలైట్ మీటర్ కావాలన్నమాట. మీటర్ అనేది ఉండాలి. మీటర్ డిజిటల్ మీటర్, సిగ్నల్ చూసే మీటర్ అనమాట. సిగ్నల్ చూసే మీటర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీటర్ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ కావాలి. డ్రిల్లింగ్ మిషన్ అనేది ఉండాలన్నమాట. డ్రిల్లింగ్ మిషన్ తర్వాత మనకి ఈ టైపు వైర్ అనేది కావాలన్నమాట. డ్రిల్లింగ్ మిషన్ వర్కింగ్ కండిషన్ తెచ్చుకోవడానికి ఈ టైపు వైర్ ఉండాలి. దాని తర్వాత కాడ ఉండవలసినవి టైప్ 8వ నెంబరు 10వ నెంబరు టీ టైప్ బిట్లు కావాలి. దాని తర్వాత హ్యామర్ కావాలి. హ్యామర్ తర్వాత వచ్చేసరికి మీటర్కి సంబంధించిన కేబుల్ అనమాట, సర్వీస్ కేబుల్ కావాలి. దాని తర్వాత మనకి కటింగ్ వేరు వచ్చేసరికి 10-11 ఇంచ్ అనమాట. వచ్చేసరికి మనం డ్రిల్లింగ్ మిషన్కి సంబంధించి ఇది వచ్చేసరికి స్క్రూ ఫిట్టింగ్ చేసే టూల్ అనమాట. ఇది వచ్చేసరికి జస్ట్ ఇట్లా పెట్టేసుకుని టైట్ చేసుకునేది. ఇది ఒకటి జనరల్ కట్టరు, కావాల్సిన స్క్రూ డ్రైవర్, నెక్స్ట్ డ్రిల్లింగ్ మిషన్కి సంబంధించి 10-8 బిట్లు కావాలి. దాని తర్వాత మనకి సానం అనేది కావాలన్నమాట. హ్యామర్తో పాటు సానం కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి పెన్ మార్కింగ్ అనమాట. డిస్ట్రిబ్యూట్ తర్వాత ఫోకర్ అనేది కావాలి. మ్యాక్సిమం అవి కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెక్క ముక్కలు అనేవి కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేకులు కావాలి. గుండు మేకులు అంటారా, గుండు మేకులు 2 గుండు మేకులు కావాలి. సంబంధించి వాషర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీటిని కనెక్టర్స్ అంటారు. ఈ ప్రెస్సింగ్ టైప్ కనెక్టర్స్ అనమాట. కనెక్టర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి LNBF అంటారు, రిసీవర్ అంటారు. LNBF కావాలి. ఇది వచ్చేసరికి జాయింటర్ అనమాట, వైర్ జాయింటర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఒక టైప్ కనెక్టర్ అనమాట. జస్ట్ పెట్టేసుకొని లాక్ అనేది ప్రెస్ చేస్తే ఈ టైప్ కనెక్టర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్ అనేవి కావాలి. దాని తర్వాత ఇది వచ్చేసరికి వైర్ని రిమూవ్ చేసే కట్టర్ అనమాట. కాపర్కి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైర్ రిమూవ్ చేసే కట్టరు. ఇది కనెక్టర్ని లాక్ చేసే కట్టర్ అనమాట. ఈ టైప్ టూల్స్ కావాలి. నెక్స్ట్
వచ్చేసరికి అన్నిటికంటే ఒక చిన్న టైప్ టెస్టర్ కావాలి. అప్పుడప్పుడు మనకి యాంటీనాస్కి షాక్లు అనేవి వస్తాయి, టెస్టర్ కావాలి. దాని తర్వాత మనకి టేప్ రోల్ అనేవి కావాలన్నమాట. ఈ టైపు మనకి చిన్న నైఫ్ అనే షాక్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యంగా బ్యాగ్ అనేది కావాలి. బ్యాగ్ తర్వాత అన్నిటికంటే మనకు ముఖ్యం వచ్చేసరికి డిజిటల్ శాటిలైట్ మీటర్ అనమాట. ఈ మీటర్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి 4000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసరికి 3500 ఉంటుంది, వీటికి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడైనా డ్రిల్ చేయాలి కదా, హోల్ వైర్ అనేది దీనికి వచ్చిన వైర్ అనేది సరిపోదు అనమాట. సరిపోనప్పుడు మనం ఈ టైపు ఎక్స్టెన్షన్ వైరు ప్లస్ ప్లగ్ అనేది చూసుకొని ఎక్కడికైనా ఈజీగా అనేది మనం ఎక్కడికపోతే అక్కడ హోల్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనం డిష్ కేబుల్ అనేది కనెక్టర్ అనేది ప్లగ్ చేయడానికి ఈ టైపు కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైర్ అనేది లీడ్ తీయడానికి మనకి మనం కట్టర్తో తీయచ్చు, కటింగ్ వేర్తో తీయచ్చు. ఈ టూల్ అనేది ఉంటే మనకి ఈజీ. కాపర్ వైరు స్లీవర్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఈ టైప్ కట్టర్ ఉండాలి. నెక్స్ట్ కటింగ్ బ్లేరు 8, 10 ఈ రించ్ టీ టైప్ పానాలు అంటారు అనమాట. ఈ వచ్చేసరికి 11, 12, 13 మన కాడ ఉంటే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ టైపు రించ్ అనమాట. 10, 11 రించ్. ఈ టైపు మనకి రించ్ సెట్లు ఉంటాయి కదా, సెట్లు అనేది దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 10వ నెంబర్ బిట్లు బిగించే జాయింట్ కనెక్షన్ అనమాట డ్రిల్లింగ్ మిషన్కి. దాని తర్వాత మన కట్టరు, హ్యామర్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడైనా చైనా మేకలు కొట్టినప్పుడు తీయడానికి మనకి సుత్తి సామాన్ కంపల్సరీ ఉండాలి. ఒక స్క్రూ డ్రైవర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడైనా పవర్ లేనప్పుడు మనం ఈ టైప్ జంపర్తో మనం హోల్స్ వేసుకొని రెడీ చేసుకోవాలి. వచ్చేసరికి మార్కింగ్ అనమాట, చాక్ మార్క్ కూడా పెట్టుకొని మనం ఎక్కడైనా హోల్స్ వేసేటప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. చెక్క ముక్కలు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ టైపు బ్యాగ్ సంచి, ఈ టైప్ సంచి కూడా యూజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకు యూజ్ చేయాలంటే మనం దీంట్లో వైర్స్ క్యారీ చేయొచ్చు, వైర్స్ అనేవి క్యారీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మన కాడ ఉండాల్సిన టూల్ వచ్చేసరికి ఈ టైపు కటింగ్ మిషన్ అనేది కూడా కంపల్సరీ అనమాట. కంపల్సరీ అనేది ఏం కాదు, ఎక్కడైనా స్క్రూస్ మనకి హార్డ్వేర్ ఎక్కడైనా సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఆ స్క్రూస్ అనేవి మనం ఓవర్ టైట్ చేసినప్పుడు ఇరిగిపోతే ఇబ్బంది లేదనమాట. ఇరిగిపోతే మనం ఏం చేస్తామంటే ఈ టైపు కొత్త నట్ అండ్ బోల్ట్ వేసుకుంటాం, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడిక్కడే నట్ అనేది ఇట్లా తిరగటం వల్ల ఏమవుతుంది అంటే అది ముందుకు వెళ్దాం అనమాట. ముందుకు వెళ్ళకపోవడం వల్ల నట్ అనేది లూజ్ కాంటాక్ట్ అవ్వటం. మనం ఏంటంటే నాలుగు దిక్కుల నట్లు ఉంటాయి అనమాట. 4 దిక్కుల నట్లు బిగించేటప్పుడు ఏమవుతుందంటే ఈ టైపు హార్డ్వేర్ ఉన్నప్పుడు మనం నట్లనే బిగించేసినప్పుడు మనకి సిగ్నల్ ప్రాబ్లం అని చెప్తారు కస్టమర్ సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఈ టైప్ నట్లు అనేవి కొన్ని రావాలన్నమాట. తుప్పు వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే మనం రించులతో కానీ కటింగ్ వేర్ కానీ మనం ఎంత టైట్ చేసినా నట్ అనేది రాదన్నమాట. నట్ రానప్పుడు ఈ టైప్ కటింగ్ మిషన్ అనేది అందరూ క్యారీ చేయాలనేదే కాదు, క్యారీ చేస్తే మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఏం చేయాలంటే కటింగ్ మిషన్ ఇట్లాంటిది అనేది ఇప్పుడు నట్లు రానప్పుడు కటింగ్ మిషన్ అనేది దగ్గర ఉంటే మనం నట్లు అనేది ఈజీగా కట్ చేసుకొని మన పని అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్గా ఏమేమి టూల్స్ కావాలని చెప్పి ఇప్పుడు ఫైనల్గా మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే ఈ టూల్స్ అనేవి ఎంత అవుతుంది ఏందనేది ఇప్పుడు తెలుసుకున్నాము. టూల్స్ వచ్చేసరికి డిటిహెచ్ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలి అనుకుంటుంటే వాళ్ళ కాడ ఉండాల్సిన ముఖ్యమైన టూల్స్ వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యం డిజిటల్ శాటిలైట్ మీటర్ అనమాట. ఈ మీటర్ ప్రైస్ వచ్చేసరికి 4000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసరికి 3500 రూపాయలు.
ఇది వచ్చేసరికి కనెక్టర్ ప్రెస్ చేసే టూల్ అనమాట. ఇది వచ్చేసరికి 300 రూపీస్. ఇది వైర్ని కనెక్టర్ మనకి వైర్ కావాల్సిన విధంగా తీసుకొచ్చే కనెక్టర్ రిమూవర్ అనమాట. ఇది 300 రూపీస్. 600 నార్మల్గా ఈ మొత్తం కలుపుకొని టోటల్గా వేసుకుంటే మన కాడ ఒక డీటెయిల్స్ ఫీల్డ్లోకి ఎవరైనా కొత్తగా రావాలనుకునే పని అయితే వాళ్ళ కాడ ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు బైక్ ఉండాలి, 2 వీలర్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బ్యాగ్ ఉండాలి. బ్యాగ్ తర్వాత మీటర్ ఉండాలి. మీటర్ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఈ ఫీల్డ్లో నిలబడగలరు అనమాట. ఈ ఫీల్డ్లో నిలబడాలి అని అంటే ఓన్లీ డీటెయిల్స్ ఫీల్డ్ నమ్ముకుంటే మాత్రం పర్ఫెక్ట్గా అనేది మనకి వర్క్లు అనేది రెగ్యులర్గా ఉండాలి. ఈ కిట్కు ప్రైస్ వచ్చేసరికి టోటల్ నాకు తెలిసినంత వరకు ఒక 10,000 రూపాయలు ఉంటుంది బ్యాగ్ ప్రైస్. 10,000 రూపాయలు పెట్టుకుంటేనే మనకి కంప్లైంట్లు అయినాయి 200, 300 ఇలా వస్తుంది అనమాట. ఏమేమి కావాలి ఏంటంటే ఒక 10,000 రూపాయలు కిట్ లేకపోతే మాత్రం పని అవ్వదు. ఈ మీటర్ అనేది 4,000లో కాకుండా ఇంకా తక్కువలో మాకు 1,000-1,200లో వస్తాయి, మేము తీసుకుంటాము అనుకునే పని అయితే ఏంటంటే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మీటర్లు అనేది తీసుకోవడం వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టగలం అనమాట. మనకి పని అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ టైప్ టూల్స్ అనేవి ఉండాలి. బ్యాగ్ అనేది కంపల్సరీ, నెక్స్ట్ ఉండాలి మీటర్ అనేది కంపల్సరీ. తక్కువలో తీసుకున్నప్పుడు అనేది వర్కౌట్ అవ్వదు. టోటల్ కాస్ట్ వచ్చేసరికి మీకు 10,000 రూపాయల కిట్, 10,000 రూపాయల బ్యాగ్ ఉంటేనే మనం ఏదైనా ఫీల్డ్లోకి వచ్చినా కూడా మనం చేయగలం అనమాట, లేకపోతే కష్టమైపోద్ది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసిన టూల్స్ మీటర్ ప్రైస్ 4,000 రూపాయలు. ఈ డ్రిల్ కట్టర్ వచ్చేసరికి 1,500 రూపాయలు ఉంటుంది. యావరేజ్గా ఒక 10,000 రూపాయల బ్యాగ్గా ఉంటేనే ఈ వర్క్ ఈ ఫీల్డ్లో మాత్రం రాగలరు. ఏమి లేకుండా మేము వస్తాము, కటింగ్ లేరు, స్క్రీన్ లేరు తీసుకుంటే బిగిట్ చేయొచ్చు అనుకుంటే అది కుదరదు అనమాట. కాబట్టి ఫీల్డ్లోకి ఎవరైనా రావాలి అనుకుంటుంటే 10,000 రూపాయల అమౌంట్ ఉండాలి. 10,000 రూపాయల అమౌంట్ ఉన్నా కూడా మేము తొందరపడి మాత్రం ఈ మీటర్ తీసేసుకొని చేయొద్దు. ముందు ఎవరికాడైనా మెకానిక్ ఉంటారు కదా, డీటెయిల్స్ మెకానిక్, వాళ్ళ కాడికి వెళ్ళి ఒక 4 రోజులు ట్రై చేయండి. ఓకే ఈ ఫీల్డ్లో మనం కంటిన్యూ అవ్వగలము అనుకుంటే కంటిన్యూ అవ్వండి, లేదు ఇది మనకు కరెక్ట్ కాదు అనుకుంటే వెళ్ళిపోండి. ఓన్లీ నేనైనా కానీ ఎవరైనా కానీ ఒక 10,000 రూపాయలు పెట్టుంటే నేను నెల రోజులు 1,000 రూపాయలు అయితే సంపాదించాను, 1,000 రూపాయల అమౌంట్ అయితే సంపాదించాను. ఎట్లా చేయాలి ఏంటంటే వీటితో పాటు మనం హౌస్ వైరింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఈ టైప్ దీన్ని బేస్ చేసుకుని 4 రకాల వర్కులు చేసుకుంటే తప్పించి 10,000 రూపాయల కిట్కి మనం ఉండదాన్ని. ఓన్లీ నేను డీటెయిల్స్గా బిగించుకుంటాను, డైలీ 10 కంప్లైంట్లు వస్తాయి అనేది రూల్ అయితే కాదనమాట. మనం కూడా ఎవరైతే డీలర్లు ఉంటారో వాళ్ళందరికీ చెప్పి పెట్టుకోవాలి, ఏమంటే నేను టెక్నీషియన్ని, మీరు ఏదైనా కంప్లైంట్లు ఉంటే చెప్పండి సార్ నేను చేస్తానని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే మనం 10,000 రూపాయలు పెట్టి తీసుకున్నందుకు వాల్యూ ఉంటుంది అనమాట. అలా చెప్పుకోలేకపోతే మనం ఫీల్డ్ అనేది కంటిన్యూ అవ్వలేము, దయచేసి గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఏమి చెప్పలేము. ఒకరోజు 200 రావచ్చు, ఒకరోజు 1,000 రూపాయలు రావచ్చు, ఎంతైనా రావచ్చు. కాబట్టి ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే చాలా ఇదనమాట. ఓన్లీ ఒకటే ఫీల్డ్ నమ్ముకుంటే మాత్రం కష్టమైపోద్ది అనమాట. వీటితో పాటు ఒక ఎక్కడ ఏంటంటే కిలోమీటర్ రేంజ్ రావచ్చు, 1/2 కిలోమీటర్లో రేంజ్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 20 కిలోమీటర్ల రేంజ్ తిరగగలగాలి. 10,000 రూపాయలు నా కాడ కిట్ ఉంది, నేను 500, 600 అంటే కస్టమర్ ఇవ్వరు కదా. నువ్వు ఎంత సేవ్ చేసేది ఏంటంటే పని అనేది పర్ఫెక్ట్గా చేయాలి, కస్టమర్ క్లారిటీగా చెప్పాలి. చెప్పగలిగినప్పుడే నీకు కస్టమర్ అనేది పని ఇవ్వటం, ఇంకో 4 కంప్లైంట్లు చేయడం జరుగుతుంది అనమాట. నేను డీటెయిల్ టెక్నీషియన్ని, నేను అంతా ఏంటంటే కుదరదు అనమాట. ఇప్పుడు మనకి 10,000 రూపాయలు పెట్టి కిట్ కొన్నాము, రెగ్యులర్ వర్క్లో ఉంటేనే కదా మనం 10,000 రూపాయలు పెట్టి కిట్ కొన్నందుకు ఉపయోగం ఉండేది. రెగ్యులర్గా వర్క్ ఉండాలంటే మనం అన్ని రకాల వర్కులు చేయాలి. అన్ని రకాలంటే మైనర్ కంప్లైంట్లు, ఇప్పుడు డీటెయిల్స్ కంప్లైంట్ లేదు, డీటెయిల్స్ కంప్లైంట్ లేనప్పుడు ఏం చేయాలి. నెక్స్ట్ ఏదైనా హౌస్ వైరింగ్ కానీ సీసీ కెమెరా ఇన్స్టలేషన్స్, ఇంకేదైనా వర్క్లు లేదు పార్ట్ టైం కింద చేసుకున్నప్పుడు బ్రహ్మాండం ఉంటుంది అనమాట. ఒక 10,000 రూపాయలు కిట్ కొన్నాం, ఎవరికైనా డీలర్లకు డిస్ట్రిబ్యూటర్కి ఎవరికైనా చెప్పు పెట్టుకుంటే వాళ్ళు ఏంటంటే పలానా ఇక్కడ కంప్లైంట్ ఉంది చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. ఆ విధంగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా నేను దీంట్లో కుమ్మేస్తాను, దున్నేస్తాను, నేను అంత అమౌంట్ సంపాదిస్తానంటే వర్కౌట్ అవుతాను అనమాట. డీటెయిల్స్ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలి అనుకునే పని అయితే వాళ్ళ కాడ ఉండవలసిన ముఖ్యమైన టూల్స్ వచ్చేసరికి నేను చెప్పినాయి అనమాట. యావరేజ్కి టూల్స్ ప్రైస్ వచ్చేసరికి సుమారు 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను 10,000 రూపాయలు కిట్ ఉందని నేను రెగ్యులర్గా 1,000-2,000 సంపాదించాలంటే ఫీల్డ్లో కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ మీద 100 రూపాయలు రావచ్చు, 200 రావచ్చు, 300 రావచ్చు, 500 రావచ్చు.
కానీ రెగ్యులర్గా ఒకటే రోజు డైలీ ఉంటుందంటావా చెప్పలేము అనమాట. అందుకే ఏంటంటే లేనప్పుడు ఏంటంటే మనం ఇంకేదైనా ప్రత్యామ్నాయం లేదు, ఇంకేదైనా జాబ్ చేసుకుంటే పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎంత దూరం అయినా తిరుగుతాను, దీన్ని డిపెండ్ అవుతాను అనుకుంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు ఉంటారనమాట. వాళ్ళతో మనం ఏం చేయాలంటే సార్ చెప్పుకోవాలి, సార్ నేను ఇట్లా ఏమైనా చేస్తానండి, నాకు ఎంత దూరం అయినా పర్వాలేదు చెప్పండి అంటే ఈ ఫీల్డ్ అనేది మనం గెట్ ఆన్ అవ్వగలం అనమాట. ముందు బ్యాగ్ ఉండాలి, మీటర్ ఉండాలి, డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి. ఏం లేకుండా నేను సింపుల్గా సుత్తి ఇవన్నీ ఉంటే నేను చేసేస్తాను అంటే కుదరదు అనమాట. ఒక్కొక్కసారి సిగ్నల్ అనేది చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎంత సీనియర్ టెక్నీషియన్ అయినా కూడా కొంతమంది ఏంటంటే 5 నిమిషాల్లో పెడతారు, కొంతమంది ఏంటంటే గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు వెదర్ కండిషన్ బట్టి. మనకు కూడా ముందు ఏంటంటే ఫీల్డ్లోకి ఎవరైనా రావాలనుకుంటే ఎవరికాడైనా ఒక 4 రోజులు, ఒక 10 రోజులు వెళ్ళండి, చూడండి ఈ ఫీల్డ్లో మనం సెట్ అవుతాం అనుకుంటే కంటిన్యూ అవ్వండి. లేదులే మేము మాకు బయట వర్క్కి వెళ్తే అంతా ఏంటంటే మాత్రం కుదరదు. ఈ ఫీల్డ్ అనేది టెక్నికల్ ఫీల్డ్ అనమాట, అందరు చేయగలిగింది అయితే ఫీల్డ్ అయితే కాదు. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, రావాలంటే సింపుల్గా మేము వచ్చాము సాయంత్రానికి మనకు నచ్చలేదు వెళ్ళిపోతామంటే కుదరదు. ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీ మీటరు ఇవన్నీ ఉండాలన్నమాట. 10,000 రూపాయలు కిట్ ఉంటే తప్పించి మనం ఈ ఫీల్డ్లో ఒక డిష్ అనేది బిగించలేము అనమాట. రించులతో బిగించేస్తామంటే కుదరదు అనమాట. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.